తర్వాత టీఎంసీ 180 వస్తాయని టీఎంసీ అనుకుంటోంది. ఏమైనా మీ ఆర్గనైజేషన్ ఇది ఇప్పుడే రిలీజ్ చేశారు మీరు, దాంట్లో మీరు కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు బీజేపీకి టీఎంసీకి. నువ్వా నేనా అన్నట్టుంది, ఎవరు విజేతలు అని తేల్చలేని పరిస్థితి ఇచ్చారు. అఫ్కోర్స్ తమిళనాడులో అందరు ఇచ్చినట్టే మీది ఉంది, కేరళలో కాంగ్రెస్ కూటమికి ఇచ్చారు, అండ్ అస్సాంలో బీజేపీకి ఇచ్చారు, పాండిచ్చేరిలో ఎన్డీఏకే ఇచ్చారు, బెంగాల్లోనే టఫ్ ఫైట్ ఉంది. ఇప్పటి వరకు కొన్ని సంస్థలు టీఎంసీకి ఇచ్చాయి, కొన్ని సంస్థలు బీజేపీకి ఇస్తున్నాయి. సో ఈ అంబిక్విటీ ఎందుకుంది, మీకెందుకు ఇంత టఫ్ ఫైట్ కనపడింది మీ సర్వేయర్స్కి? సార్, ఇక్కడ ఒక విషయం మనందరం గమనించాలి. మీకు మొదట్లో చెప్పా, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనేది జరిగిన అన్ని ఎలక్షన్స్ కన్నా విభిన్నంగా జరిగిన ఎలక్షన్. బీజేపీ ఒక 4 సీట్ల నుండి ఆల్మోస్ట్ అధికారంలోకి చేపట్టే ప్రయత్నం చేయడానికి ఎందుకు వెస్ట్ బెంగాల్ ఇంత పర్సనల్ గా తీసుకుందనే ఫీలింగ్ లో ఉన్న ఓటర్స్ కూడా చాలా మంది ఉన్నారు. నేచురల్ గా లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అనుకోండి, నోబడీ విల్ కేర్, అరే 2 పార్టీల మధ్య గట్టి పోటీ జరుగుతుంది ఇస్తారు. బీజేపీ సడన్ రైజ్, ఇందాక కూడా మీకు చెప్పా, మమతా బెనర్జీ చేసిన తప్పు ఏంటంటే వామపక్షాలని పూర్తిగా తొక్కేయడంతో కాంగ్రెస్ అనేది పూర్తిగా 1996 నుండి 2001 వరకు చూసుకుంటే కాంగ్రెస్ గ్రాఫ్ సడన్ గా 10% కి పడిపోయింది. సో ఈ పడిపోయిన 10%, 30% నుండి 10% కి పడిపోతే రిమైనింగ్ 20% ఏమవుతుంది అంటే నేచురల్ గా బీజేపీకి మైగ్రేట్ అయ్యారు వీళ్ళందరూ వామపక్షాల నుండి, కాంగ్రెస్ నుండి. అందుకు మీకు సడన్ గా 4 సీట్ల నుండి 77 సీట్ల వరకు పికప్ కాగలిగింది బీజేపీ అని అంటే ఇట్ వాజ్ ద డెడ్ ఆఫ్ అనే అదర్ అపోనెంట్ పార్టీస్ ఇన్ ద స్టేట్. సో ఇప్పుడు ఏమైంది, మమతా వర్సెస్ నరేంద్ర మోడీ అనే క్యాంపెయిన్ లో ఎలక్షన్ మొత్తం జరిగింది. మనం చెప్పుకున్న ఎస్ఐఆర్ కావచ్చు, లేకపోతే బీజేపీ స్టాండ్ అయినటువంటి ఈ రోహింగ్యన్ ముస్లిమ్స్ ని గానీ, బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేషన్స్ గానీ ఎక్కువ ఎంకరేజ్ చేసుకున్నారు అనేది నేషనల్ వైడ్ ఇష్యూస్. మీరు పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడితే మీకు కొన్ని రూట్ లెవెల్ ఇష్యూస్ ఉన్నాయి. నెరేగా అనేది పేమెంట్స్ ఆపేసింది బీజేపీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లో, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకంటే సరిగా యూడీసీ క్లియరెన్సెస్ ఇవ్వలేదు, లేకపోతే